అందరికీ నమస్తే అండి. పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు పిల్లల విలువ తెలియదు. అట్లనే తల్లిదండ్రులు కూడా మనతోని ఉన్నప్పుడు వారి విలువ తెలియదు. తల్లి ఉన్నంతకాలం, తండ్రి ఉన్నంతకాలం వాళ్ళ విలువ పిల్లలకు తెలియదు. అట్లనే పిల్లలు ఉన్నంతకాలం పిల్లలు మనతోనే ఉన్నప్పుడు కూడా వారి విలువ తెలియదు. వారిని పోగొట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటిదన్నది. వాళ్ళు లేటుగా ఇంటికి వచ్చినా, తొందరగా లేవకున్నా మనము తల్లిదండ్రులము బాధ్యతగా వాళ్ళని పిలుచుకుంటూ, లేపుకుంటూ తిడుతూ ఉంటాం. ఈరోజు లేపుదామన్నా నా కొడుకు లేడు, తిడదామన్నా వాడు లేడు. అందుకే పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు అనవసరంగా తిట్టకూడదు. లేరా నాయనా లేపితే చాలు. మనము ఒక్కొక్కసారి విచక్షణను కోల్పోయి తిడుతుంటాం. నోటికి ఎట్లొస్తే అట్లనే తిడుతుంటాం. పైన తదాస్తు దేవతలు కూడా ఉంటారు అన్నది నిజం. అసలు అలా తిట్టకూడదు. నా అనుభవం పూర్తిగా నేను చెప్తున్నాను. నా కొడుకు లేట్గా వచ్చినా, డ్రింక్ చేసిన స్నేహితులు తిరిగినా నేను తిట్టేదాన్నప్పుడు. ఇప్పుడు తిడదామన్నా వాడు లేడు. నేను ఎవరిని తిట్టాలి? వాడు లేడు కనుక వాడి విలువ ఏంటిదో నాకు తెలుస్తుంది. పిల్లలు లేకపోతే తల్లిదండ్రి బాధ అంత ఇంత కాదు. అట్లనే పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులకు మర్యాద ఇచ్చి తల్లిదండ్రులను పోగొట్టుకోకూడదు. వాళ్ళు లేకపోతే అప్పుడు అర్థమవుతుంది. తల్లిదండ్రులు లేని విలువ పిల్లలకు అర్థమవుతుంది. పిల్లలు లేని విలువ తల్లిదండ్రికి అర్థమవుతుంది.